ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుప్పం పిఎస్ మెడికల్ కాలేజీ వద్ద పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రజలు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం శాంతిపురం మండలం కడపల్లి సమీపంలోని సొంత ఇల్లు నిర్మాణ పనులను భువనేశ్వరి పరిశీలించారు. కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, విజయచంద్రిక సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అంటే కుప్పంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటనకు రాత్రి కుప్పానికి చేరుకోవడం జరిగింది. కుప్పానికి చేరుకున్నటువంటి నారా భువనేశ్వరికి స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ మొత్తం కూడా ఘనంగా స్వాగతం పలికినటువంటి పరిస్థితి. ఈ వేళ నుండి ఆమె 4 రోజుల పాటు నియోజకవర్గంలోని కుప్పము, శాంతిపురము, గుడిపల్లి, రామకుప్పం ఈ 4 మండలాల్లో కూడా ప్రతి మండలంలో పర్యటన కార్యక్రమాన్ని షెడ్యూల్ ని ఖరారు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈవేళ ఉదయం ఆమె పిఎస్ మెడికల్ కాలేజీ స్టే చేసినటువంటి ప్రాంగణం వద్ద ప్రజల నుంచి కూడా వినతి పత్రాలు స్వీకరించినటువంటి పరిస్థితి. అనంతరం ఆమె అక్కడ శాంతిపురం మండలం ఉన్నటువంటి కడపల్లి వద్ద సొంతింటి నిర్మాణము కొనసాగుతున్న పరిస్థితుల్లో అక్కడికి చేరుకునే ఆ నిర్మాణ పనులు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. సాయంకాలము మహిళలతో కూడా ముఖాముఖి కార్యక్రమాన్ని ఆమె నిర్వహించబోతున్నారు. ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామానికి తిరిగి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకోవడంతో పాటు స్థానికంగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన తర్వాత ఆమె అందుకు తగిన విధంగా ఏ అధికారికి ఆ సమస్యలను పరిష్కరింపజేయాలో ఆ విధంగా ఆమె చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మొత్తము 4 రోజుల పాటు ఈవేళ, రేపు, ఎల్లుండు, ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా పర్యటన నియోజకవర్గం 4 మండలాల్లో కూడా కొనసాగిన తర్వాత ఆమె పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి వెళ్ళేటువంటి షెడ్యూల్ అనేటువంటి ఖరారైనటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ మొత్తం కూడా ఆమె పర్యటన కార్యక్రమాన్ని విజయంతో చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుతో పాటు ఆమె ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో 2 సార్లు పర్యటన జరిపినటువంటి పరిస్థితుల్లో కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సతీమణి కూడా నారా భువనేశ్వరి చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలోనే ప్రతి గ్రామాన్ని కూడా తిరిగి సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేటువంటి చర్యల్లో భాగంగా ఈవేళ ఆమె 4వ రోజు పర్యటనను కొనసాగించేందుకు కుప్పం నియోజకవర్గానికి చేరుకున్నటువంటి పరిస్థితి. విజయచంద్రిక, థ్యాంక్ యూ మనోహర్.